భారత్కు మరో దౌత్యపరమైన సవాల్ ఎదురైంది. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన రెడ్ సీలో ఉగ్రవాదులు మాటు వేశారు. ఒక భారత్నే కాదు, ఇజ్రాయెల్తో వాణిజ్యం చేస్తున్న అన్ని దేశాల షిప్పులను హైజాక్ చేస్తామని బెదిరిస్తున్నారు హౌతీ తీవ్రవాదులు. దీంతో ప్రపంచ వాణిజ్యంపై ప్రతిష్టంభన నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల ముందు రెండు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి. ఒకటి, తీవ్రవాదులతో సంధి కుదుర్చుకోవడమా, లేక రెడ్ సీ కాకుండా మరో సముద్ర మార్గంలో ప్రయాణించి సరుకు రవాణా ధరలు పెంచడమా అన్నది ప్రధాన సవాల్. ఇంచుమించు భారత్కు కూడా ఈ రెండు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు రెడ్ సీలో నెలకొన్న ప్రతిష్టంభనకు కారణం ఏంటి? దీన్ని భారత్ ఏ విధంగా ఎదుర్కోనుంది తెలుసుకుందాం. ప్రపంచ వాణిజ్యంలో అత్యంత కీలకమైంది రెడ్ సీ. చమురు, లిక్విడ్ న్యాచురల్ గ్యాస్, వినియోగ వస్తువుల రవాణాలో ఎర్ర సముద్రం చాలా కీలకం. ఆసియా, గల్ఫ్ ప్రాంతాల నుంచి యూరప్, పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాలకు ఎగుమతయ్యే వస్తువుల్లో దాదాపుగా 15% ఈ మార్గం నుంచే రవాణా అవుతాయి. వాటిలో 21.5% రిఫైన్డ్ ఆయిల్, 13% పైగా క్రూడ్ ఆయిల్ ఎగుమతులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో నౌకల రవాణా నిలిపివేస్తే దాని ప్రభావం ప్రపంచవ్యాప్త చమురు ధరలపైనే కాకుండా అంతర్జాతీయంగా వస్తువుల వినియోగంపైన తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇందుకు సంబంధించిన భౌగోళిక పరిస్థితులను పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఎర్ర సముద్రం ఆసియా, గల్ఫ్ ప్రాంతాల నుంచి ఆఫ్రికా ఖండాన్ని విడదీస్తుంది. ఈ ప్రాంతంలో సముద్ర మార్గం కీలకంగా మారింది. అమెరికా, యూరప్ ఖండాల్లో నుంచి వచ్చే సరుకు భారత్తో పాటు పశ్చిమాసియా దేశాలకు చేరాలంటే ఈ ఎర్ర సముద్రం ఉపయోగపడుతుంది. ఒకవేళ ఇది లేకపోతే ఆఫ్రికా ఖండం చుట్టూ తిరిగి కేప్ ఆఫ్ గుడ్ హోప్ను దాటి వెళ్ళాలి. అంటే ఆఫ్రికా ఖండాన్ని చుట్టి వెళ్లాల్సి ఉంటుంది. దీనివల్ల సముద్ర రవాణా ఖర్చు మరీ ఎక్కువ అవుతుంది. ఒక అంచనా ప్రకారం దాదాపు 20% ఖర్చు ఎక్కువ అవుతుంది. అందుకే ఈ సముద్రం పశ్చిమాసియా దేశాలకు కీలకంగా మారింది. అయితే తాజాగా ప్రపంచ రాజకీయ పరిణామాలు యుద్ధరీతిని సంతరించుకున్నాయి. ఒకవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతుండగానే మరోవైపు మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్, గాజాల మధ్య యుద్ధం నడుస్తోంది. అయితే మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుద్ధాలు ప్రపంచంపై నేరుగా ప్రభావం చూపుతాయి. ఆ దేశాలున్న భౌగోళిక స్వరూపంతో పాటు మతపరమైన రాజకీయాలు దీనికి ప్రధాన కారణం. ప్రస్తుతం ఇజ్రాయెల్, గాజాల మధ్య యుద్ధంలో గాజా ప్రజలకు సానుభూతిగా హమాస్ తిరుగుబాటుదారులు యుద్ధంలోకి దిగారు. ముఖ్యంగా ఇజ్రాయెల్ను వాణిజ్యపరంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే ఇజ్రాయెల్కు వచ్చే కంటైనర్ షిప్పులను టార్గెట్ చేశారు. తాజాగా గుజరాత్లోని వెరావల్ తీరానికి 200 నాటికల్ మైళ్ల దూరంలో అరేబియా సముద్రంలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌక ఎంవి కెమ్ ఫ్లూటోపై శనివారం డ్రోన్ దాడి జరిగింది. వెంటనే భారత కోస్ట్ గార్డుకు చెందిన గస్తీ నౌక ICGS విక్రమ్ P-81 మ్యారిటైమ్ పెట్రోలింగ్ విమానం ఘటనా స్థలానికి వెళ్లాయి. దాడితో చెలరేగిన వాణిజ్య నౌకలోని మంటలను ఆర్పివేశాయి. ఈ ప్రమాదం నుంచి నౌకలోని 21 మంది భారతీయులతో పాటు మొత్తం 22 మంది సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఇక మరోవైపు ఎర్ర సముద్రంలో మరో 2 వాణిజ్య నౌకలపై కూడా డ్రోన్ దాడి జరిగింది. అందులో గాబన్ జెండాతో వస్తున్న నౌక ఒకటి ఉంది. MV సాయిబాబా పేరిట భారత్లోనూ ఈ నౌక రిజిస్టర్ అయింది. అయితే ఇది భారత జెండాతో వస్తున్నట్లు మొదట అమెరికా సైన్యం పొరపడి ప్రకటన చేసింది. యెమెన్లోని హౌతీ రెబెల్స్ నియంత్రణలోని భూభాగం నుంచి వచ్చిన డ్రోన్లే ఈ దాడికి కారణమని తెలిపింది. ఈ దాడిలో ఎవరూ గాయపడలేదని పేర్కొంది. మరోవైపు నార్వే జెండాతో ఉన్న MV బ్లామెనన్పై కూడా హౌతీలు దాడి చేసినట్లు అమెరికా తెలిపింది. అలాగే అమెరికా యుద్ధ నౌక USS లబూన్పై కూడా కొన్ని డ్రోన్లు దాడికి ప్రయత్నించాయి. కానీ వాటిని ఆ యుద్ధ నౌక కూల్చివేసింది. ఈ విషయాన్ని అమెరికా సెంట్కామ్ వెల్లడించింది. దీంతో అక్టోబర్ 17 తర్వాత వాణిజ్య నౌకలపై జరిగిన దాడుల సంఖ్య 15కు చేరింది. అయితే ఎర్ర సముద్రంపై దాడితో ప్రపంచానికి ఉండే దారులేంటి? ఇతర మార్గాలేమైనా ఉన్నాయా తెలుసుకుందాం. ప్రస్తుతం బాబ్ అల్ మందాబ్ జలసంధిపై హౌతీ తిరుగుబాటుదారులు దాడులు చేస్తుండటంతో నౌకలు దక్షిణాఫ్రికా చుట్టూ తిరిగి వెళ్తున్నాయి. దీనివల్ల మరో 10 రోజుల ప్రయాణం పెరుగుతుంది. అంతేకాదు లక్షల మిలియన్ డాలర్ల ఖర్చు పెరుగుతుంది. నెదర్లాండ్స్ నుంచి మొదలై ఎర్ర సముద్రం, సూయజ్ కెనాల్ మీదుగా తైవాన్ వెళ్లే మార్గంలో 10,000 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అంటే 18,520 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ ప్రయాణానికి 25.5 రోజులు పడుతుంది. ఇక రెండో మార్గం నెదర్లాండ్స్ నుంచి కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా తైవాన్ వెళ్తోంది. ఈ మార్గంలో 13,500 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అంటే 25,002 కిలోమీటర్ల దూరం. ఈ ప్రయాణానికి 34 రోజులు పడుతుంది. చుట్టూ తిరిగి వెళ్లడం వల్ల వస్తువుల ధర 20% పెరగడమే కాకుండా సమయం కూడా వృధా. ఈ దాడులతో ఇప్పటికే చాలా వరకు దేశాలు తమ నౌకలను దారి మళ్లించాయి. ఇప్పటికే షిప్పింగ్లో ప్రముఖ కంపెనీలైన MSC, CGMలు తమ షిప్పులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ఇక జర్మనీ కంపెనీ హపాగ్, లాయిడ్, హాంకాంగ్కు చెందిన OOCL కూడా దారి మళ్లిస్తున్నట్టు ప్రకటించాయి. మరో వారంలో దాదాపు 25 నౌకలు దారి మళ్లుతాయని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం రెడ్ సీలో ప్రతిష్టంభన భారత్పై ఎంతమేర ప్రభావం చూపుతుందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
ఎర్ర సముద్రం కంటైనరైజ్డ్ కార్గోలో ముడి పెట్రోలియం, పామాయిల్, ఎడిబుల్ ఆయిల్, తృణధాన్యాలు, యంత్రాలు, ఎలక్ట్రికల్ వస్తువులు, ఆటో భాగాలు, దుస్తులు, తోలు, హస్తకళలు, తివాచీలు మొదలైనవి ఉంటాయి. వీటన్నింటిపై ధరల పెరుగుదల చూపే అవకాశం ఉంటుంది. ఎక్స్పైరీ డేట్ తక్కువగా ఉండే వస్తువులపై మరింతగా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. వీటిలో ఫార్మా ఉత్పత్తులు, ఫుడ్తో పాటు వేగంగా డెలివరీ అయ్యే ఉంటాయి. దీంతో వీటి ధరల్లో మరింత పెరుగుదల ఉంటుంది. ఈ దాడిపై ఇప్పటికే అమెరికా 20 దేశాలతో కలిపి ఒక కూటమిని తయారు చేసింది. దీనిపై ఇప్పటికే 20 దేశాలు అంగీకరించాయి. ఇప్పటికే అమెరికా తన యుద్ధ నౌకలను ఇరాన్ దగ్గర వరకు తీసుకెళ్లింది. హౌతీలు తమ డ్రోన్లను ఇరాన్ నుంచి ఆపరేట్ చేస్తోందని పెంటగాన్ ప్రకటించింది. దీంతో ఇరాన్పై అమెరికా ఆగ్రహంతో ఉంది. ఈ క్రమంలోనే యుద్ధ నౌకలను ఇరాన్ దగ్గర వరకు తీసుకెళ్లింది. అయితే అమెరికా ఈ కూటమిని ఇరాన్కు వ్యతిరేకంగా తన స్వార్థ ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిందని భారత్ ముందే గుర్తించేసింది. హౌతీలను బూచిగా చూపి ఇరాన్ను నాశనం చేయాలన్నది అమెరికా ప్లాన్. అందుకే ఈ ట్రాప్లో భారత్ పడకూడదని డిసైడ్ అయింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ స్వతంత్రంగా సమస్యను పరిష్కరించుకోవాలని చూస్తోంది. ఇప్పటికే హౌతీలకు రష్యా వెనకుండి నడిపిస్తోందని వార్తలున్నాయి. రష్యా, భారత్ కొన్ని దశాబ్దాలుగా మంచి మిత్రులు. దీంతోపాటు ఇరాన్కు భారత భద్రతా సలహాదారు రహస్య పర్యటన చేసినట్లు సమాచారం. సరిగ్గా నౌకలపై దాడులకు పాల్పడినప్పుడే ఈ పర్యటన చేసినట్లు సమాచారం. ఓవైపు దౌత్యపరంగా ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభించింది భారత్. అదే సమయంలో ఇరాన్తో భారత్కు సంబంధాలు బలంగానే ఉన్నాయి. ఈ విధంగా కూడా అటు హౌతీ తిరుగుబాటుదారులను భారత్కు వచ్చే నౌకలపై దాడి చెయ్యకుండా ఒప్పించే అవకాశం ఉంది. ఈ పరిణామాలపై భవిష్యత్తులో భారత్ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.